వీక్షించున్న వారికి, ఎఫ్బీసీ సంఘస్థులకు క్రీస్తునామ పేరట దైవజనుల పక్షంగా మీకు అందరికీ శుభోదయం. దేవుడు ఈ దినమెల్లా రాబోతున్న దినాలలో సదా మీకు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజున వర్తమానము వినడానికి కుటుంబానికి మేలుకరంగా, వ్యక్తిగత జీవితానికి మేలుకరంగా ఉన్న వర్తమానాన్ని వినడానికి వేగిరపడి వచ్చిన వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు అంశం దేవుని మీద ఆధారపడటం. చాలా ఏళ్ల క్రిందట ఒక సహవాసంలో ఒక జరిగిన సంఘటన మరొక సేవకుడు నాతో పంచుకున్న విషయాన్ని మీకు తెలియజేశాను. ఒక ఇంటి యజమానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు బాగా చదువుకున్నారు. ఆ ఇద్దరు కుమార్తెలలో పెద్ద ఆమెకు పెళ్లి చేసేసాడు. చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్, వాళ్ళు బాగానే ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత కొంత కలతలు వచ్చేసాయి. సరే, సంఘంలో మనవి చేసుకొని ఇతరత్ర వాళ్ళ సహాయం చేసే వాళ్ళతో మాట్లాడుకొని ఆ సమస్య, కుమార్తెకు ఉన్నటువంటి సమస్య, అల్లుడికి కుమార్తెకు ఉన్నటువంటి సమస్యను వాళ్ళు పరిష్కరించుకోగలిగినారు. కానీ ఒక పాఠం నేర్చుకున్నాడు ఇంటి యజమానురాలట. రెండవ కుమార్తె వివాహం కొరకే ప్రార్థన చేయడానికి నిశ్చయం చేసుకున్నారు. అది వరకు కూడా ప్రార్థన చేశారట. కానీ ఈసారి మాత్రం ఇంకొంచెం గట్టిగా ప్రార్థన చేశారట. ఎలాగని అంటే, దేవా, మొదటి వివాహం, పెద్ద కుమార్తె వివాహంలో ఇలాంటిది జరిగింది, రెండవ కుమార్తె వివాహంలో ఇలాంటిది జరగకూడదు. మొదటిసారి మేము చాలా తక్కువ సమయాన్ని కనిపెట్టి అబ్బాయి మంచివాడు, అబ్బాయి కుటుంబాలు మంచివి అని ఆ దూరంలోనే మేము వెళ్ళాం. కానీ సమస్య వచ్చిన తర్వాత నీవే మాకు దిక్కుగా ఉన్నందువల్ల సమస్య తొందరగా పరిష్కారమైంది. కానీ ఈసారి అలా కాకుండా పూర్తిగా మేము నీవు చూపించే అబ్బాయి పంపించే వరకు, మేము దాన్ని గ్రహించేంత వరకు, మేము దాన్ని మేలుకొని తెలుసుకునేంత వరకు, నువ్వు జవాబిచ్చేంత వరకు మేము ఎదురు చూస్తాం. అలా అని చెప్పి సంబంధాలు వస్తుంటున్నప్పుడు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 1 సంవత్సరం గడిచిపోయింది. 1 సంవత్సరం గడిచిపోయినా జవాబు రాలేదు. సంబంధాలు వస్తున్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ పక్కింటి వీళ్ళు ఇంకా ఏంటిదయ్యా, రెండో అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయడం లేదని అడిగి మొదలుపెట్టినారు. లోకరీతిగా ఆలోచన చేస్తే త్వరగా పెళ్లి కాకపోతే ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ కుటుంబం మాత్రం పాఠం నేర్చుకొని ఇది యెహోవా వలన జరిగిన కార్యం అని పెళ్లి కార్డులలో ముద్రించుకోవడం కాదు, కానీ దేవుని మీద ఆధారపడి సురక్షితమైనటువంటి ఒక కుటుంబం కట్టబడటానికి వాళ్ళు దేవుని దగ్గర కనిపెట్టి 1.5 సంవత్సరం అయిన తర్వాత దేవుని చిత్తానుసారంగా ఒక మంచి అబ్బాయి దొరికిన తర్వాత మళ్ళీ కనిపెట్టి వివాహం చేశారు. ఆయన అంటాడు, పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు సౌఖ్యంగా ఉన్నారండి. వాళ్ళు ఇరువురు జంట, చిన్న కుమార్తె భర్త గారు వేరే దేశానికి వెళ్ళిపోయారట. అత్తమామలను కూడా పిలుచుకొని వాళ్ళు సౌఖ్యంగా వాళ్ళ కాలాన్ని గడుపుతూ వచ్చారట. అక్కడికి వెళ్ళినటువంటి సంఘ సభ్యులు తిరిగి వచ్చిన తర్వాత పాస్టర్ గారితో ఇదే చెప్పారట, అయ్యా, దేవుడి మీద ఆనుకుంటే, దేవుని మీద పూర్తిగా ఆనుకుంటే, ఆయన చిత్తాన్ని మీద లోపడితే అద్భుతం జరుగుతుంది. మా అల్లుడు, మా కుమార్తె చాలా సురక్షితంగా ఉన్నారు, సౌఖ్యంగా ఉన్నారు. మా కుమార్తె ఇప్పుడు నిండు చూరాలుగా దేవుడు ప్రసాదించిన గర్భాన్ని బట్టి వెదులుతూ ఉన్నారు. తిరిగి మేము వెళ్తాం, ఆవిడ ప్రసవం చేయటానికి మేము వెళ్తాం. దేవుడి మీద ఆధారపడితే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మనం వింటున్నటువంటి మనం అందరం ఇలాంటి దైవికమైనటువంటి విషయాలలో మనం ఎదిగి ఇతరుల వలె కాకుండా సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తానుసారంగా చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అలాంటి క్షేమకరమైన పరిస్థితిలో మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే దేవుడు మనవి ఆలకించి మనకు క్షేమాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు దైవ వర్తమానం రెవరెండ్ ఆర్థర్ శామ్యుయల్ గారు మనకు అందించినవి ఉన్నారు. దానికి ముందుగా మంచి ఆనందాన్ని, దేవుని ఆరాధించే ఎఫ్బీసీ క్వైర్ ద్వారా ఒక పాటను విని దైవవర్తమానం వినడానికి కొరకే సిద్ధపడదాం. దైవాశీస్సులు మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నన్ను ప్రేమించిన
పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తి దానముగా జీవము సిల్వపై నీచి కన్నా తల్లిదండ్రుల ఎన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండ నయ్యుంటిని. నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములెప్పు ఏయంబులై ఉండగా యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్నింత ప్రేమించినావు. ఆహా ఎంత శక్యము గాని మంచి నాలో పెంచి మించి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంటివి. తెలిసి నన్ను ప్రేమింపనీకున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. సంఘముగా మనందరము కూడా ఈ ప్రత్యేకమైన దినాల్లో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను ధ్యానిస్తూ వచ్చాం. ఈ సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ
అవకాశాన్ని బట్టి మీ అందరితో కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నేను మీతో మాట్లాడాలని ప్రభు పేరట ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ స్థలములో ఈ సమయంలో అందుబాటులో ఉండడం జరిగింది. ఈ మాధ్యమం ద్వారా దేవుడు మనందరినీ కూడా బలపరుస్తూ వస్తున్నాడు, మనందరితో కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. అందుని బట్టి నేను దేవునికి వందనస్తునిగా ఉంటూ ఉన్నాను. ఈ దినము నాకు ఇవ్వబడిన అంశము దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని మీద ఆధారపడడం అన్నది ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశముగా మనం చూస్తూ ఉంటాం. సందర్భాలు ఉన్నాయి. అనేక మంది వ్యక్తులు వారి జీవితాల్లో ఏ రీతిగా దేవుని మీద ఆధారపడ్డారు ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల్లో అన్న విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనము చూస్తూ ఉన్నాం. మానవ జీవితంలో సాధారణంగా మనిషి తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని తన బలము మీద, తన శక్తి మీద, తన జ్ఞానం మీద ఆధారపడి నేను సమస్తము చేయగలను, సాధించగలను అన్న భావంతో జీవించటం మనం చూస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు మనము మన ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలి అని, ఆయన సహాయము మనము కోరుకోవాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఒక వాక్యం మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్న వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవానికి ఆధారము, మన నిరీక్షణకు ఆధారము, మన ఉనికికి ఆధారము, మన రక్షణకు ఆయన ఆధారమైన దేవుడుగా ఉన్నట్లు ఈ ఉదయకాల ఈ సమయంలో నేను మీ అందరినీ మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. గత కొద్ది దినాల క్రితం నిర్గమాకాండ గ్రంథము 32వ అధ్యాయము నుండి మోషే దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను నేను మీ అందరికీ జ్ఞాపకం చేశాను. ఈ సమయంలో నిర్గమాకాండ గ్రంథంలోనే 33వ అధ్యాయములో మోషే భక్తుడు దేవుని యొక్క సన్నిధి కొరకు ఎంత ఆశపడ్డాడు, దేవుని సన్నిధి తనతో ఉండాలని ఎంత కోరుకున్నాడు అన్న విషయాన్ని మీ అందరికీ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. దేవుని సన్నిధిని కోరుకోవడం అంటే దేవుని మీద ఆధారపడడం. దేవుని సన్నిధి లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము అన్న విషయాన్ని ఈ వాక్య భాగాల్లో మోషే భక్తుడు మనందరి కొరకు వ్రాసి ఉంచాడు. బైబిల్స్ మీతో ఉన్నట్లయితే దయచేసి నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము నుండి వ్రాయబడిన 1-2 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయము 14 నుండి వ్రాయబడిన దేవుని యొక్క వాక్యము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చను, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా 15వ వచనంలో మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకము, నా ఎడలను నా ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదున్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదమని ఆయనతో చెప్పాను. 33వ అధ్యాయం చదువుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము అప్పటికే వారి ప్రయాణంలో ముందుకు వెళుతూ ఉన్నారు. 33 1, 2, 3 వచనాలు చదువుకుంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తెన్నెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి అని ఈ 33వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అనగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు.
వారు ఇంకనూ ప్రయాణములో ఉంటూ ఉండగా దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు మనం చూస్తాం. ఆ నిర్ణయం ఏమనగా, నేను మీతో రాను, నేను మీతో రాను అన్న నిర్ణయము ఇక్కడ మనము ఈ వాక్య భాగాల్లో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ సందర్భంలో మోషే దేవుని సన్నిధిలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విధంగా ఈ యొక్క రిక్వెస్ట్ను దేవుని సన్నిధిలో చేస్తున్నాడు. ఏంటి అనగా, నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని అక్కడకు తోడుకని పోకము, నీ సన్నిధి మాకు అవసరం అనగా మోషే దేవుని సన్నిధి కొరకు, దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నాడో ఈ వాక్యము ద్వారా మనము అర్థము చేసుకుంటున్నాం. అప్పటికే మోషే తన జీవితంలో అనేక అద్భుతాలు చూశాడు. దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండుట ద్వారా అతడు దేవుని మీద ఆధారపడిన కారణం చేత తన జీవితంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు అప్పటికే ఆ ప్రయాణంలో వాళ్ళు చూచారు. ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడింది. ఇశ్రాయేలు జనాంగము ఆరిన నేలలో నడిచారు. కారణం ఏంటంటే, మోషే దేవుని సన్నిధి మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి. మోషే దేవుని సన్నిధి మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి పరలోకము నుండి, ఆకాశము నుండి మన్నా కురిపించబడింది. బండ నుండి నీళ్లు రావడం ప్రారంభించినాయి. అనేక అద్భుతాలు అప్పటికే మోషే ద్వారా దేవుడు జరిగించాడు. కారణం ఏంటంటే, దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంటూ వచ్చింది. మోషే దేవుని మీద ఆధారపడిన విధానమును ఆ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ వాక్యంలో 33లో మనం చదువుకుందాం 2వ వచనం. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఇంగ్లీష్లో స్టిఫ్ నెక్కెడ్ పీపుల్. మీరు లోబడనొల్లని ప్రజలు, విధేయత చూపించలేని వారు, నా మీద ఆధారపడడానికి ఇష్టపడని వారు కాబట్టి నేను మీతో రాను అని దేవుడు ఈ వాక్యములో మనకి జ్ఞాపకం చేస్తాడు. ఆ సందర్భంలో దేవుని సన్నిధి కొరకు మోషే కోరుకున్నట్లు మనము అర్థం చేసుకుంటున్నాం. దేవుని సన్నిధి సంబంధించిన వచనాలు బైబిల్లో సుమారు 49 వచనాలు మనకి కనపడతాయి. హెబ్రీ భాషలో దేవుని సన్నిధి అనే మాటకు అర్థము, ఆ మాట పనిం అనే మాటను ఉపయోగించారు హెబ్రీ భాషలో. దాని అర్థం ఏంటంటే క్లోజ్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునికి సమీపముగా ఉండడం, దేవునిని సమీపముగా అనుభవించడం, దేవుని యొక్క ప్రసన్నతను మనము మన జీవితాల్లో ఫీల్ కావడం గూర్చి ఈ మాట వాడటం జరుగుతుంది. అలాగే గ్రీకు భాషలో ఈ మాటకు అర్థం ఏంటి అంటే ప్రోసోపోన్ అనే మాట. ప్రోసోపోన్ అనే మాట, దీనికి అర్థము ఒక విధంగా ముఖము అనగా దేవుని ముఖాన్ని చూడడం, దేవుని ముఖాముఖిగా చూడడానికి సిద్ధపడడం అన్న విషయాలను ఈ వాక్య భాగములో మనము అర్థం చేసుకుంటాం. సో ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ క్యారీస్ అ వైడ్ రేంజ్ ఆఫ్ మీనింగ్. ఈ యొక్క భావానికి చాలా అర్థాలు అనేకమైనవి ఉంటున్నాయి. మనం అనుకుంటాం కదా, మన దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నాడు, ఆయన సర్వంతర్యామి. ఆ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెన్స్ గాడ్ అంటాం, అన్ని స్థలాల్లో ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఈ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అన్నది దేన్ని సూచిస్తుంది అంటే 2 విషయాలు. ఒకటి, ఎక్స్పీరియన్సింగ్ హిమ్ వెరీ క్లోజ్లీ. రెండవది, ఎక్స్ప్రెసింగ్ ద ఫీలింగ్ దట్ యు హ్యావ్ వెన్ యు ఎన్కౌంటర్డ్ గాడ్. దేవునిని మనము బహు సమీపముగా చూడడం, అనుభవించటం అన్న విషయాలను గూర్చి
ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి మనకు సూచిస్తూ ఉంది. వాక్యములో మనం చూస్తాం, మోషేతో ఒక విధంగా దేవుడు ముఖాముఖిగా మాట్లాడే అనుభవాలు. 11వ వచనం మనం చదువుకుంటే 33వ అధ్యాయము 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. ఒక విధంగా ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అన్న భావన ఈ వాక్య భాగాల్లో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు. అలాంటి అనుభవాన్ని మోషే పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి అనుభవం మీద అతడు ఆధారపడి ఇశ్రాయేలు జనాంగమును నడిపిస్తూ ఉన్నట్లుగా వాక్యములో మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అతడు అంటాడు, నీ సన్నిధి మాకు తోడుగా అవసరం. ఒకవేళ నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. A total dependence on God. A total dependence on the very presence of God. దేవుని యొక్క సన్నిధి మీద అతడు సంపూర్ణంగా ఆధారపడినట్లు మనం చూస్తాం. వేరు వేరు స్థలాల్లో ఈ దేవుని సన్నిధిని గూర్చి మాట్లాడుతున్నప్పుడు 2-3 ఆలోచనలు మనకు వస్తాయి. ఒకటి, గాడ్స్ ప్రజెన్స్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఆరాధన స్థలములో, ఆరాధన సమయంలో అనుభవించే దేవుని సన్నిధి గూర్చి మనం అనేక సార్లు వింటూ ఉంటాం. గాడ్స్ ప్రజెన్స్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ హర్డ్ అండ్ ఆన్సర్డ్. దేవుని సన్నిధి ఏది అంటే మన ప్రార్థనలు వినే స్థలము, మన ప్రార్థనలకు జవాబిచ్చే స్థలముగా మనం చూస్తాం. అలాగే గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని సన్నిధి అనబడేది, ఆ దేవుని సన్నిధి అనేది అనేక ఆశీర్వాదములు కలిగిన స్థలముగా మనం చూస్తాం. అదే సమయంలో గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ జడ్జ్మెంట్. తీర్పు తీర్చే స్థలముగా దేవుని యొక్క సన్నిధిని మనము బైబిల్ గ్రంథములో జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈ సన్నిధి కొరకు మోషే అడుగుతున్నాడు, దేవా నీ సన్నిధి మీద నేను ఆధారపడి ఉన్నాను అని ఆ దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతవరకు నడిపించాం, ఇంతవరకు మాతో ఉన్నావు, ఇంతవరకు మేము అద్భుతాలు చూసాం, ఇంతవరకు అనేక రీతులుగా నీవు మమ్మల్ని నడిపిస్తూ మా ప్రతి అవసరతను తీరుస్తూ వచ్చావు. నీ సన్నిధి లేకపోతే దేవా మేము ఎలా జీవించగలం? నీ సన్నిధి మాతో రాని ఎడల మా ప్రయాణం ఎలా ముందుకు సాగుతుంది అన్న విషయాలు అతడు ఈ వాక్య భాగములో మన కొరకు రాసి ఉంచాడు. దేవుని బిడలరా, దేవుని మీద ఆధారపడి జీవించడం, ఆయన మాట కొరకు ఎదురు చూడడం, ఆయన నడిపించు మార్గంలో మనము నడవడానికి ఇష్టపడడం, ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా విని వాటి ప్రకారము మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకోవడం ఈ దినాల్లో మరి ఎక్కువగా అవసరత కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. ఈ దినాల్లో మరి ఎక్కువగా దేవుని నడిపింపు మీద ఆధారపడి జీవించవలసిన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేశ పరిస్థితులు, సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులు చాలా గగుర్పాటు కలిగించేవిగా, ఆందోళన కలిగించేవిగా, భయాన్ని కలిగించేవిగా ఉంటున్న ఈ కాలంలో we need to depend on God for everything. మన జీవితంలో జరుగుతున్న ప్రతి దాని విషయంలో కూడా మనము ఆయన మీద ఆధారపడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. భక్తుడు అంటాడు, ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారంగా చేసుకుంటే మనము శాపగ్రస్తులము అంటాడు. దావీదు భక్తుడు అంటాడు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ఆయన మీద ఆధారపడడం మేలు అంటాడు. నిజం కాదా?
దేవుని మీద ఆధారపడాలి. మోషే దేవుని సన్నిధిని కోరుకోవడానికి గల కారణాలు 3, 4 లేక 5 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. యెషయా గ్రంథము 63వ అధ్యాయం మనం చదువుకుంటున్నప్పుడు ఈ వాక్య భాగంలో 63:9వ వచనంలో చక్కటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు వ్రాసి ఉంచాడు. 63వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు మనకి కనిపిస్తాయి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను అనే మాటలు కనపడతాయి. ఆయన సన్నిధి రక్షించగల శక్తి గలది అని మొట్టమొదటిగా అర్థం చేసుకుంటున్నా. ఎందుకు మోషే ఆయన సన్నిధి కావాలని కోరుకున్నాడు, ఆయన సన్నిధి మీద ఆధారపడ్డాడు అంటే ఆయన సన్నిధి రక్షించుటకు శక్తి కలది. మనల్ని రక్షించింది ఆయన సన్నిధి, మనల్ని కాపాడుచున్నది ఆయన సన్నిధి అన్న విషయాన్ని ఈ దినము మనము మన కుటుంబాలుగా, మన సంఘంగా, మన విశ్వాస జీవితంలో మనము నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠము. రక్షించు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవ రూపిగా మన పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో తన యొక్క యవ్వన రక్తమును కార్చి మనము పొందవలసిన ఆ భయంకరమైన తీర్పు, ఆ మరణమును మన పక్షముగా ఆయన పొందాడు. ఎందుకు? మనలను రక్షించడానికి. క్రీస్తు శిలువ మరణము మన రక్షణ కొరకే కదా. ఈ లెంటు కాలములో ఈ ప్రత్యేకమైన ధ్యానములు మనము వింటూ వాటి ప్రకారము మన జీవితాలను సరిచేసుకుంటున్న ఈ కాలంలో ఆ రక్షణ దేవుని సన్నిధి ద్వారా, యేసు క్రీస్తు శిలువ మరణము ద్వారా మనము పొందుకోగలుగుతున్నాం అన్న సంగతి మనము గ్రహించాలి. ఒక అడుగు ముందుకు వెళితే కీర్తనాకారుడు 16వ కీర్తన 11వ వచనములో ఈ మాటలు అంటాడు. 16వ కీర్తన 11వ వచనములో చాలా శ్రేష్టమైన వాక్యాన్ని అతడు మనకు జ్ఞాపకము చేస్తాడు. 16వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతాను. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మోషే తన జీవితంలో దేవుని సన్నిధి మీద ఆధారపడడానికి మొదటి కారణము ఆయన సన్నిధి రక్షించుటకు శక్తి కలది. వాళ్ళ ప్రయాణములో, అరణ్యములో వారు చేస్తున్న ఆ ప్రయాణములో దేవుడు వారిని రక్షిస్తూ వచ్చాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా. వారికి ఎదురొచ్చిన శత్రు సేనల నుండి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. అరణ్యములో ఉంటున్న అనేకమైన ప్రమాదముల నుండి ఆయన వారిని రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి మోషే దేవుని సన్నిధి మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు. a total dependence on God. రక్షించగల శక్తి. రెండవది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. లోకమిచ్చు సంతోషము నిమిత్త మాత్రమైంది, క్షణమాత్రమైంది. లోకమిచ్చు సంతోషములో కొన్నిసార్లు ప్రమాదాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో మనము అనుభవించు సంతోషము సంపూర్ణమైనదిగా, a perfect, complete joy. ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, శోధనల గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా ఆయన సన్నిధి మనకు సంపూర్ణమైన ఆనందము ఇవ్వగల శక్తి గలది
అని ఇది మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. కీర్తనాకారుడు 31వ కీర్తనలో 31వ కీర్తన 20వ వచనములో ఈ మాటలు వ్రాస్తాడు. 31 కీర్తన 31:20 నేను చదువుతాను చూడండి. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అంటాడు. ఆయన సన్నిధి రక్షించేది, సంపూర్ణ ఆనందం కలిగింది. మూడవది, ఆయన సన్నిధి మనలను కాపాడునదిగా ఉంటుంది. మన జీవితాల్లో ఆయన సన్నిధి లేకుండా, ఆయన కాపుదల లేకుండా ఈ కాలములో, ఈ పరిస్థితిలో మనము జీవించలేము. కాబట్టి కాపాడే ఆయన దాస్తున్నాడంట. ఆయన మనలను తన సన్నిధి క్రింద దాచుచున్నాడు అని వ్రాయబడింది. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నా దాగుచోటు నీవే. అనేక పర్యాయములు నా కేడెము, నా కోట, నా ఆశ్రయ దుర్గము అని అంటూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన సన్నిధి చాటున మనలను ఆయన దాచుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఆయన నిన్ను దాస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నీ బిడలను, నీ ప్రయాణాలను, నీ పరిస్థితులను, నీకెదురవుతున్న అనేక సమస్యలు, శోధనల నుండి ఆయన నిన్ను కాపాడుచున్న దేవుడిగా ఉంటున్నట్లు ఇది మనము ఈ వాక్యాల ద్వారా అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మీద ఆధారపడే జీవితాలు. అపొస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 19వ వచనములో ఈ వాక్య భాగం మనకి కనపడుతుంది. ప్రభు సన్నిధి నుండి విశ్రాంతి కాలములు వచ్చును అని వ్రాస్తాడు. ప్రభు సన్నిధిలో విశ్రాంతి. మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీతో వస్తుంది. ఆ సన్నిధిలో ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ప్రెషర్స్, ఎక్స్టర్నల్, ఎమోషనల్, ఫిజికల్, ఫినాన్షియల్, ఎలాంటి పరిస్థితులు నిన్ను అణచివేస్తున్నప్పటికీ కూడా నా సన్నిధి నీతో ఉంటుంది అన్న విషయాన్ని, నా సన్నిధిలో ఆ విశ్రాంతి ఉన్నది. దావీదు భక్తుడు అంటాడు, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, ఆయన నాకు విశ్రాంతి కలుగచేస్తాడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, మనం జీవిస్తున్న ఈ కాలం విశ్రాంతి ఎక్కడుంది? నెమ్మది ఎక్కడుంది మానవ జీవితాల్లో? కొంత రిలాక్స్ అవుదామంటే పరిస్థితులు అలా లేవు. చాలా ఒక ప్రెషర్ కుక్కర్ ఏజ్లో మనం జీవిస్తున్నాం. అన్ని విషయాలలో ఒత్తిళ్ళు గుండా ఒత్తిళ్ళు మన జీవితాలను అణచివేస్తున్న ఈ కాలంలో దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇచ్చును. ఆయన సన్నిధిలోనికి రావడం ద్వారా, ఆయన సన్నిధి మీద ఆధారపడడం ద్వారా, ఆయన సన్నిధిని మన జీవితాల్లో కోరుకోవడం ద్వారా మనకు, మన కుటుంబాలకు విశ్రాంతిని ఇచ్చు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాసి ఉంచాడు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఆయన మీద ఆధారపడుతుందో వారికి సంపూర్ణమైన శాంతిని, సమాధానమును, విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. చివరిగా ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, 139వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఈ కీర్తనాకారుడు వ్రాస్తాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోగలను. అనగా మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుని సన్నిధి మనతో వస్తూ ఉంటుంది. 139వ కీర్తన మనందరికీ బాగా పరిచయమైన కీర్తన. మన నడక, మన పడక, మన మాట, మన ఆలోచన, మన తలంపులు,
సమస్తము కూడా ఆయన ఎరిగిన దేవుడుగా, సర్వజ్ఞానిగా, ఆయన సమస్తము ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. 7వ వచనములో భక్తుడు రాస్తాడు, నీ సన్నిధి నుండి, లార్డ్ వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఈ ప్రత్యేకమైన దినాల్లో ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన కుటుంబాలతో, మన సంఘాలతో, మన వ్యక్తిగత జీవితాలతో దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. నా సన్నిధిని మీరు కోరుకుంటున్నారా? నా సన్నిధి కొరకు మీరు ఆశపడుతున్నారా? నా సన్నిధి మీద మీరు ఆధారపడి జీవించాలని ఆశపడుతున్నారా? మోషే ఒక గొప్ప ఆశ, మోషే ఒక గొప్ప ఆధారము ఈ వాక్య భాగాల్లో చూపిస్తాడు. నీ సన్నిధి మాకు అవసరం, నీవు మాకు అవసరం. నీవు లేకుండా మేము అక్కడికి వెళ్ళలేము. నీవు లేకుండా మాకు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం వద్దు. నీవు లేకుండా, నీ సన్నిధి మాతో రాకుండా మేము ముందుకు ఒక అడుగు వేయలేము. ఈ దినాల్లో, ఈ 2021 సంవత్సరంలో మనందరము ఈ ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము ముందుకు సాగలేం. నీ సన్నిధి మాతో రాని ఎడల మా జీవితాలు ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. నీ సన్నిధి మాతో రాని ఎడల మాకు కాపుదల లేదు ప్రభా. కాబట్టి నీ సన్నిధి మాకు అవసరమని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఒక ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణ ఆనందాన్ని, సంతోషాన్ని మనము, మన కుటుంబాలు అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన దినాల్లో మీరు మాతో మాట్లాడుతున్న ఈ ధ్యానములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా శ్రేయస్సు కొరకు, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి మీరు మాట్లాడుతున్న ఈ ప్రత్యేకమైన అంశాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. వింటున్న బిడ్డలు వారి హృదయాల్లో వీటిని ధ్యానిస్తూ వ్యక్తిగతంగా, కుటుంబాలుగా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నా. అనేక రీతులుగా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీ సన్నిధి మాకు అవసరం ప్రభా. నీ మీద ఆధారపడి జీవించటం మరి ఎక్కువగా ఈ దినాల్లో మాకు నేర్పించమని మా ప్రియ ప్రభును, రక్షకుడైన యేసు క్రీస్తు ఘన నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల కూడిన మనందరికీ, సర్వ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్.